తనపై జరిగిన దాడికి సంబంధించి ఫోక్ సాంగ్స్ ఆర్టిస్టు మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులను ఆశ్రయించారు. తనను అనవసరంగా కొట్టి అవమానించారని ఆరోపిస్తూ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ ఆ కారణంగా తనపై చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులనైతే కోరారు. అంతేకాకుండా తన అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించారని, తన ఐఫోన్ కూడా తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. ఫోక్ సాంగ్స్ చేస్తున్నటువంటి డాన్సర్గా గుర్తింపు పొందినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇటీవల ఇష్యూ ఒకటి వెలుగులోకి వచ్చింది. వేములవాడలో ఒక లాడ్జ్ రూమ్లో ఇద్దరు ఒకే గదిలో ఉండటాన్ని వాళ్ళ భార్య ఈశ్వర్ సాయి భార్య ఎవరైతే ఉన్నారో శరణ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఆ ఉదంతాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, అది పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి షేక్ అయింది ఒక్కసారిగా. సో సోషల్ మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా వీళ్ళ వీడియోనే కనిపించింది. వీళ్ళ వీడియో మీద వేలాదిగా ట్రోల్స్ కూడా జరిగినాయి. సో దీనికి సంబంధించి శరణ్య ఆరోపిస్తున్న ఆ రోజు ఆ వీడియోలో ఆరోపించింది ఏంటంటే, నా భర్త ఈశ్వర్ సాయి మంచి వ్యక్తే, అతను కనీసం డ్రింకింగ్ అలవాటు కూడా లేదు. సో అట్లాంటి వ్యక్తిని ఎవరైతే మాధురి రాథోడ్ ఉందో ఈమెనే అట్లాంటి వ్యక్తిని లొంగ తీసుకొని ఇట్లా రూమ్కి తీసుకొచ్చింది. నా పరిస్థితిలో వేరే ఎవరున్నా ఆత్మహత్య చేసుకునేవారు, సో నేను చేసుకోవట్లేదు. సో ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన అవసరం ఉందనేది ఆమె రోజు మీడియాతో మాట్లాడింది. సోషల్ మీడియాలో వీడియో కూడా రిలీజ్ చేసింది. సో ఈ ఉదంతం ఎప్పుడైతే వైరల్ అయిందో శరణ్యతో పాటు ఉన్నటువంటి ఇంకొక మూడో వ్యక్తి ఈ ఉదంతాన్ని మొత్తం వీడియో తీయడం, వెంటనే షేర్ చేయడం, షేర్ చేసే వీడియో తీసే క్రమంలో బూతులు తిట్టడం, సో ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో ఈ నేపథ్యంలోనే ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా శరణ్య చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పటికే నిలదొక్కున్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతూ సో శరణ్య చేసిన కామెంట్స్ని తప్పుపెట్టారు. అందరూ ఈ మాధురి రాథోడ్ను నిందితురాలుగా, ఆమెనే దోషిగా చెప్తూ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఖండించారు. సో ఈశ్వర్ సాయి ప్రమేయం లేకుండా ఎందుకు ఇదంతా రూమ్లో వాళ్ళిద్దరు ఎట్లా దొరుకుతారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే శరణ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సో తామిద్దరం కాంప్రమైజ్ అయిపోయామని, తను భర్తకు విడాకులు ఇవ్వట్లేదని, తన భర్తతోనే ఉండాలని ఆమె డిసైడ్ అయినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఈమె భర్తతోనే ఉండాలని డిసైడ్ అయిన తర్వాత వేరే ఒక అమ్మాయిని ఎట్లా ఆమె నిందితురాలుగా చెప్తూ ఆమె ఐడెంటిటీని, ఆమె స్టేటస్ను దెబ్బతీసే ప్రయత్నం చేశారనేది దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మాధురి రాథోడ్ స్పందించారు. ఆమె వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో తనను కొట్టినా, తనను అవమానించినా, తన మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి అంటూ పోలీసులను వేడుకున్నారు. పోలీసులకు సంబంధించి తన ఐఫోన్ కూడా దొంగిలించారు, నా ఐఫోన్ కూడా అక్కడి నుంచి అక్రమంగా దొంగిలించి తీసుకెళ్లారు. సో వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి చట్ట ప్రకారం అంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. సో మాధురి రాథోడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ ఇష్యూలో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. సో ఆ రోజు హోటల్ రూమ్లో గదిలో, లాడ్జ్లో ఏదైతే ఉందో ఆ గదిలో వీళ్ళిద్దరూ ఉండటం, వాళ్ళ భార్య పట్టుకోవడం, ఈ ఉదంతం మొత్తం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం అంతవరకే అక్కడి వరకే పరిమితమైంది. వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకున్నట్లు శరణ్య బయట చెప్పారు. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి తనను నిందితురాలుగా చేశారు. సో తప్పు మొత్తం తనదైనట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దుష్ప్రచారం చేసే వాళ్ళు కావచ్చు, నన్ను అవమానించిన వాళ్ళు కావచ్చు, నా ఫోన్ దొంగిలించిన వాళ్ళు కావచ్చు, సో వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి వ్యవహారం చూస్తుంటే మాధురి రాథోడ్ అయితే జరిగిందంతా ఒక పక్క అయితే ఇక అమ్మ పోలీసులను ఆశ్రయించింది కదా, ఇది పెద్ద ఎత్తున విచారణ అయితే జరుగుతుంది. సోషల్ మీడియా మొత్తం ఇదే రన్ అవుతుంది. మరి ఇప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు వాళ్ళ మీద? ఎస్, సో మాధురి రాథోడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు. కేసు నమోదు అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆమెను అవమానించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శరణ్య కావచ్చు, శరణ్యతో పాటు వచ్చినటువంటి మూడొక
అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోల్ జరిగింది. సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన కామెంట్స్ వైరల్ అయినాయి. సో వాళ్ళ మీద ఆమెను అవమానించేలా, సో అట్లాగే ఆమె మీద చేంజ్ చేసుకున్న వ్యక్తి శరణ్య, అవమానించిన వ్యక్తి మూడో వ్యక్తి, ఫోన్ తీసుకువెళ్ళిన వ్యక్తి కూడా. సో ఈ ముగ్గురు మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని పోలీసులు విచారణకు పిలిచి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, మళ్ళీ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా? సో ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ ఎటు వెళ్ళబోతా ఉంది, ఈ కేసు ఎటు టర్న్ తీసుకోబోతా ఉంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఇష్యూ మొత్తంలో మాధురి రాథోడ్కు నైతిక మద్దతు అయితే ప్రజల నుంచి కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున వచ్చింది. ఎందుకంటే ఆడొక అమ్మాయినే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమ్మాయిని ఆమె ఏం మాట్లాడకుండా, సో ఆ ఉదంతం మొత్తంలో మాధురి రాథోడ్ ఏం మాట్లాడకుండా ఉండిపోవడం ఆమెకు ప్లస్ అయింది ఇప్పుడు. సో ఆ సందర్భంలో ఆమె ఏం మాట్లాడినా కానీ వేరేలాగా ఉండేది. సో ఈ వాళ్ళు ఆమె సైలెంట్గా ఉండడం, వీళ్ళు ఇదే అదునుగా రెచ్చిపోయి ఆమె మీద చేసుకోవడం కావచ్చు, ఆమెను చాలా బూత్ పదాలతో తిట్టడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ చేయడం వల్ల సో వీళ్ళు ఇప్పుడు డిఫెన్స్లో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఆమెకు బయట నుంచి ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా నైతిక మద్దతు వచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయిని నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అబ్బాయి తప్పు కూడా, అమ్మాయిది ఎంత తప్పు ఉందో అబ్బాయిది కూడా అంతే తప్పు ఉంటుంది. కానీ అబ్బాయి ఈశ్వర్ సాయి తప్పు లేదని ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తం తప్పు మొత్తం మాధురి రాథోడ్దే అన్నట్లుగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ కాకుంటే ఈ అబ్బాయి వర్షన్ ఏదైతే ఉందో అబ్బాయి వర్షన్ కూడా అబ్బాయి తప్పు ఉంది. సో అబ్బాయి పక్షాన వీళ్ళు ఎవరైతే దాడి చేసిరో వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనే నైతిక మద్దతు ఇటు ఫోక్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, సో అటు బయట నుంచి జనాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున మద్దతు, నైతిక మద్దతు లభించిన నేపథ్యంలోనే మాధురి రాథోడ్ ఒక అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ మీద లీగల్గా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా కేసు ఫైల్ చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తానికి మాధురి రాథోడ్ ఫోన్ అయితే తీసుకున్నారంటే అది కూడా ఐఫోన్. మరి ఆ ఫోన్లో ఏమైనా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉందా? ఎస్, అయితే మాధురి రాథోడ్ ఫోన్ను వీళ్ళు ఎందుకు తీసుకున్నారు, చోరీ చేసే ఉద్దేశంతో తీసుకున్నారు, లేకుంటే ఫోన్లో వీళ్ళిద్దరి మనకి జరిగినటువంటి మెసేజ్ చాటింగ్ కావచ్చు, ఇతర కాంటాక్ట్స్ కావచ్చు, ఇతర ఏదైతే జరిగిందో దానికోసం తీసుకున్నారా, లేదా నిజంగా లాక్కోవాలని ఆమె నుంచి ఆ వస్తువును లాక్కునే ప్రయత్నం చేశారా అనేది పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది. పోలీసులు విచారించిన తర్వాత దీని మీద ఎవరి మీద ఎట్లాంటి కేసులు నమోదవుతాయి, సో వాళ్ళకు ఆ నమోదైన కేసులకు సంబంధించి ఏ సెక్షన్లు అందులో పెట్టబోతా ఉన్నారు, ఆ సెక్షన్ల ప్రకారం వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి అనేది మనకు ముందు పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఒక ఫోక్ ఇండస్ట్రీలో జరిగినటువంటి ఇటీవల జరిగిన ఇన్సిడెంట్లో సో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కేసు నమోదవడం అయితే ఉత్కంఠగా మారింది. అందరూ ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీని ఫోక్ సాంగ్స్కు కనెక్ట్ అయిన ప్రజలు కావచ్చు, సాధారణ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. మాధురి రాథోడ్ చేసుకున్నటువంటి ఈ స్టెప్కి సంబంధించి కూడా ఇప్పుడు ఒక కొత్త మలుపు. ఈ కేసు అంతా అయిపోయింది అనుకునే క్రమంలో మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడం ఈ కేసును కేసులో ట్విస్ట్గా మారింది, కొత్త మలుపుగా ఈ కేసు ముందుకెళ్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. ఓవర్ టు స్టూడియో.